ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసూస్ వ్లాగ్స్. ఈరోజు మేము చేయబోతున్నాం ఏంటంటే స్నాక్ అనమాట. అది సమోసా స్నాక్ అనేది చేయబోతున్నాం. మనము ఒక 3 కప్స్ మైదా తీసుకోవాలి. మైదాలో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట, క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్. ఈ 3 కావాలి మనకి. ఈ 3 ఏం చేయాలి, మంచిగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసేసి అదేమో సాల్ట్ వేసేసి బాయిల్ చేసేయాలి. బాయిల్ చేసేసిన తర్వాత మెత్తగా బాయిల్ చేసేసేయండి. చాలా మంచిది ఇది. ఈ 3 అయినా పిల్లలకి పట్టిద్దే కాబట్టి ఈ 3 ఓకే. మైదా అంటే మంచిది కాదు, బట్ ఏదైనా మంచిది కాదు. ఇలా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత అందులో కొంచెం కారం అండ్ బ్లాక్ పెప్పర్ వేసేసి అది కూడా మంచిగా మిక్స్ చేసేసేయండి. ఓకేనా? మిక్స్ చేసేసిన తర్వాత చూసారా, అలా మిక్స్ అవ్వాలి. ఎందుకంటే మొత్తం పట్టిద్ది అనమాట. ఇంకా దాంట్లో ఆయిల్ అది ఫ్రై చేయడం అది ఏం అక్కర్లేదు. అండ్ చీజ్ ఒక 2 స్లైసెస్ చీజ్ పెట్టుకోండి పక్కన. ఇలా వేసేసిన చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా తింటుంటే కూడా పిల్లలు మంచిగా తింటారనమాట. ఈజీ స్నాక్ ఇది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్టవ్ వెలిగించేసి దానిపైన కడాయి పెట్టుకోండి. కడాయిలో మనకు తగినంత ఆయిల్, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకోండి. అది సిమ్లో పెట్టండి, ఎందుకంటే మేము సమోసా చేయాలి కాబట్టి సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసరికి మేము ఇందాక కలిపిన పిండి ఉంది చూసారా, అది 1/2 అవర్ కలిపి పెట్టుకున్నాం సైడ్న. ఇదేం చేయాలి, కొంచెం తీసుకొని ఇదిగోండి ఇలా చపాతీలాగా చేసుకోండి. మంచిగా ఇది మొత్తం చపాతీ మనకి వైట్గా ఉందన్నమాట. ఇది చపాతీ. ఈ చపాతీని మనం చాకుతో కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని దానిలో మనం స్టఫింగ్ చేయాలన్నమాట. క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్ ఈ 3 కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఇలా చేసుకోండి. చక్కగా మంచిగా షేప్లు మీ ఇష్టం. మీకు ఎలా సమోసా నీట్గా వస్తే నీట్గా చేసుకోండి. నాకేమో అంత ఏం రాదు, బట్ ఇలా వచ్చిందనమాట. కానీ కొన్ని నీట్గా వచ్చినాయి సమోసా అనేది. ఓకే, ఇదిగోండి ఇలా ఈ షేప్లో చేసేసి అది అందులో వేసేసి ఇలా రావాలి సమోసా అనేది. చాలా బాగుంది కదా సమోసా. ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసేసినవన్నీ నేను ఇలా పక్కన పెట్టాను. ఒక 2 సరిగ్గా రాలేదు, బట్ తర్వాత అన్నీ బాగా వచ్చినాయి అనమాట. సమోసాలన్నీ ఇలా షేప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కార్న్ఫ్లోర్ ఉంది కదా, అది వాటర్లో కొంచెం ఒక స్పూన్ వేసేసి ఆ సైడ్ మొత్తం రాసేయాలి. మేము చీజ్ సమోసా చేస్తున్నాం ఇప్పుడు, అందుకని అది మొత్తం రాసేసిన తర్వాత స్టఫ్ పెట్టేసుకోండి అందులో. ఓకేనా? స్వీట్ కార్న్, క్యారెట్, బీట్రూట్ ఈ 3 స్టఫింగ్ అందులో పెట్టేసిన తర్వాత చూసి ఇలా కూడా కవర్ చేయొచ్చు. చూసారా ఎంత ఈజీయో. ఇలా కూడా కవర్ చేసేసుకోండి. మళ్ళీ ఆ మూలలో మళ్ళీ రాయండి, కొంచెం రాసి మళ్ళీ కవర్ చేసేసేయండి. ఇలా అయిపోయింది సమోసా. ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేస్తే ఏది రాకుండా ఉండదు ఫ్రెండ్స్. ట్రై చేస్తే అంతా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి సమోసా రెడీ అయిపోయింది. చూసారా, కొంచెం లావు వచ్చింది, బట్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట సమోసా. అయిపోయింది, సమోసా రెడీ అయిపోయింది. ఇలా అన్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మళ్ళీ ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని మనం సమోసా చేసుకోవచ్చు. ఇది నేను చెప్తుంది చీజ్. ఇప్పుడు చీజ్ యాడ్ చేస్తాను చూడండి మీరు. ఇలా చీజ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసేసి దాన్ని పెంచుకోండి. చీజ్ చాలా బాగుంటుంది. ఇలా చీజ్ యాడ్ చేసేసుకొని మళ్ళీ దానికి కవర్ చేసేసి కార్న్ఫ్లోర్ ఇది వాటర్ ఉంది కదా, అది సైడ్న రాసేసి మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీ స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్లో ఒక 10 or 15 మినిట్స్ పెట్టేస్తే మాత్రం మనకి ఆయిల్లో వేసినా కూడా ఇరగకుండా వస్తాయి. ఇది చిన్న టిప్ అనమాట. ఆయిల్లో వేసినా కూడా మనకి ఇరగకుండా వస్తాయి. ట్రై చేయండి అందరూ. ఇలా కవర్ చేసేసేయండి. ఏదైనా ఉంటే ఇలా లాగి కవర్ చేసేయండి. ఎందుకంటే మైదా అనేది మనకి పల్చగా వచ్చినా కూడా మనకి ఏం అవ్వదు, మంచిగా వచ్చింది, నీట్గా వచ్చింది అనమాట. ఇలా కవర్ చేసేసి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాల్సిందే. అయిపోయింది. ఇక అన్నీ అలానే చేసేసుకోండి మంచిగా. ఓకేనా?
హ్మ్. అన్నీ అలానే చేసేసుకున్న తర్వాత సమోసాలన్నీ ఒక ప్లేట్ మీద రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి. ఎందుకు ట్రై చేయరు? ట్రై చేయండి. వచ్చిద్ది కంపల్సరీగా. ఇదిగోండి ఇవి సమోసా అనేది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇదిగో అందులో సమోసాలు వేసేయండి. ఒకేసారి నాకైతే ఈ బౌల్‌లో 4 సమోసాస్ సరిపోయినాయి. మీరు కూడా మంచిగా సమోసాలు ఫ్రై చేసేసి తినేయండి. ఇంకెందుకు ఆలస్యం అందరూ. బాగుంటుంది. అంటే మేము అన్‌హెల్తీ అండ్ హెల్తీ. అంటే పిల్లలకి కొంచెమైనా వెళ్ళిద్ది కదా! బీట్రూట్, క్యారెట్ పిల్లలు తినరు. రేర్ తింటారు. దీని ద్వారా అయినా పిల్లలు తింటారు కాబట్టి చేశాను. తిన్నారు కూడా. చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. అండ్ నేను ఏం చేశానంటే ఈ చిల్లీస్ ఉన్నాయి కదా! అది కూడా కొంచెం హీట్ చేసి చూసారా సమోసాస్ రెడీ అయిపోయినాయి చూసారా? ఇలా ఉంటాయి. చాలా టెంప్టింగ్ ఉంది కదా చూస్తుంటే. మీరు కూడా చేసేసుకొని తినేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి సమోసాలు మాత్రం. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్, టేక్ కేర్.